ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. టికెట్లు వచ్చిన లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. సభలు ఊరేగింపులు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఆ వివరాలు కనుక్కోమని చెప్పి పంపించిన మా రాజేష్ను. మరి పోయినోడు అటే పోయిండు, ఏడునోడో ఏం చేస్తుండో కదా. రాజాది రాజాను నేను రా, లక్షాధికారిని సోదరా. రాజాది రాజాను నేను రా, లక్షాధికారిని సోదరా. అమ్మా పని పాత్ర పెట్టి పండుకొని పాటలు పాడుతున్నాడు ఈ పైల్వాను. ఓ మోతేవారి. ఎస్ ఎవరది? అరే ఏక్ మినిట్. హలో చెప్పు. అరే ఇర్షద్ భాయ్ ఇచ్చింది 20,000 రూపాయలు, దానికి 20 మాటలు ఎందుకు ఫోన్ చేస్తావు రోజు నువ్వు? నాకు అర్థం కాదు. అరే ఆగన్నా, ఒక్క 3 వారాలు ఆగు, ఇచ్చి పడేస్తా ఏమనుకుంటున్నావు? చెప్పు ఏం సంగతి నీది? అసలు నీ లొల్లెంది చెప్పు ముందు. నేను చెప్పిన పని ఏం చేసినావు? పని చేసే పని లేదు మనకు, కూర్చున్న కాడికి లక్షలు రాబోతున్నాయి. ఆహా అంటే క్రోధినామ సంవత్సరంలో నా పంచాంగం ఎట్లున్నది ఎరికే? బుక్కులా అచ్చేసి ఉన్నది. గివ్వే వద్దనేది. నా ఆదాయం 14, వ్యయం 2 అని ఉన్నది. అంటే మనం ఫుల్ రిచ్ అన్నట్టు. ఒకసారి డాక్టర్ కి చూపెట్టుకోపోయినావు? ఎందుకు? వై? పగటికలు అంటున్నావు కదా, ఏమన్నా రోగమేమో అని. రోగం కాదక్క, ముచ్చట ఎలవాక మజాకాడుతున్నావు నాతోటి నువ్వు. కొన్ని దినాలు ఆగితే అమెరికా నుంచి అంకుల్స్ వస్తారు, ఇల్లు తిరిగి 2-3 లక్షలు ఇచ్చి పోతారట. మా ఇంట్లో మొత్తం ఒక 10 ఓట్లున్నాయి, అంటే 20 లక్షలన్న జమ అవుతాయి అన్నట్టు. ఏం అర్థం కాలే నాకు. అసలు వచ్చేదేవలు ఇచ్చేదేవలు ఎందుకు ఇస్తారు? ఎన్ఆర్ఐల గురించి తెలియని ఎడ్డిదాని నువ్వు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. అమెరికాలో టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళ దుకాణం ఉన్నది ఒకటి. అందులో చంద్రబాబు తరఫున పెద్ద పెద్ద పెత్తందారులు ఉన్నారు. ఇప్పుడు ఆ పెత్తందారుల గ్యాంగ్ ఒకటి ఏపీలో దిగింది. అదేదో బీహార్ నుంచి షెడ్డి గ్యాంగ్ దిగింది అన్నట్టు చెప్తావేంది? సరే, ఆ టీడీపీ ఎన్ఆర్ఐలు ఎందుకు వచ్చిర్రు, ఏం చేయడానికి వచ్చిర్రు? అంటే వాళ్ళకి కొన్ని చంద్రబాబు అంకులు గమాయించినవి కొన్ని కలిపి ఊరూరా తిరిగి ఓటక్కున్నోళ్లకు ఒక్కొక్కలకు 2-3 లక్షలు పంచుతారట. కావాలంటే ఇన్ను నువ్వే. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. వామ్మో, మరి ఇంత బరితెగింపా? చంద్రబాబు తరపున ఆడొకడు ఈడొకడు బాగానే మోపోయినరు కదా. మళ్ళీ అట్లుంటది మరి చంద్రబాబు అంకుల్ అంటే. వెన్నుపోట్లు, వెనక నుండి పైసలు పంచుడు, అంకుల్కు అన్నం తిన్నంత ఈజీ. అయితే మాత్రం లొట్టి పిట్ట పెదవులకు నక్క ఆశ అన్నట్టు ఆ పెత్తందారుల పైసలకు సూట్ పెట్టి కూర్చున్నావా నువ్వు? అరే అట్లాంటవేందక్క, 20 లక్షలు ఉత్తగిస్తామంటే ఎందుకు వద్దంటామక్క? అంత అవులాగాని అనుకుంటున్నావా నన్ను? అవును, అవులగానివే. మరి లేకపోతేంది, పైసలు వంచి మళ్ళా గెలవాలని చూస్తుండు ఇంద్రబాబు. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని నీ ఓటు అమ్ముకుంటావంటే నీ అంత అవలాగాడు ఇంకెవ్వడు ఉండడు. ఆగాగాగాగు, ఒక్క 1 స్టెప్ బ్యాక్ వద్దాం. పైసలు తీసుకుంటా అన్నా గానీ ఓటేస్తాను ఎప్పుడన్నా? ఏమంటున్నావు నువ్వు? అర్థమైతలేదు నాకు. అర్థం కాకపోయేదానికి ఏమున్నది అక్క? ఇంట్లో సిగ్గు లేకుండా పైసలు వంచడానికి వస్తుంటే పర్సులు నింపుకోకుండా ఊకుంటారా? అయినా ఎన్ని వంచినా ఇప్పుడున్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటున్న జనాలు ఆ బాబంకులను దేకుతారా? అసలు కరెక్టే అనుకో. మళ్ళా ఇవాళ పైసలు వంచుతున్నోడు పెత్తందారి ముచ్చట పెట్టినోడు రేపట్ల పబ్లిక్ ను గోస పెట్టుకుంటాడని తెలియదా? అట్లాంటి వాళ్ళకు ఇట్లనే చెయ్యాలి. వద్దు రాజేషు, ఆ పాపిష్టి సొమ్ము తీసుకుంటే పంచాంగం కూడా తిరగబడుతుంది. అట్లాంటవా? అసలే అత్యాశకు పోతే ఆగమైతామని కూడా ఉన్నది నా పంచాంగంలో ఈసారి. సరేగాని ఒక్క 20,000 చదువుతావా అక్క? ఇర్షద్ భాయ్ ఇజ్జత్ తీస్తున్నాడు ఇప్పటికే. ఆహా, అటు ఇటు పోయి నాకు నామం పెట్ట చూస్తున్నావా? సరే ఇస్తే గాని రా. నువ్వైతే చూసిండ్రా పబ్లిక్ తెలంగాణలో ఓటుకు కోట్లు ఇయ్యబోయి అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి అక్కడి నుంచి ఏపీకి పారిపోయి వచ్చిండు. ఇప్పుడు టీడీపీ ఎన్ఆర్ఎల్ని దించి పైసలు వంచుతుండు బాబు. మళ్ళా పొద్దున లేస్తే ఏమన్నా నీతులు చెప్తాడా? ఏం మనిషో ఏందో పోనిచ్చి.